కృష్ణ శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహత్ భాగవతామృతము ప్రథమ ఖండము పంచమ అధ్యాయము ప్రియ 258వ పేజీ 101వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అహో అలం శ్లాఘ్యాతం యదోకులం చాకిస్తి వైకుంఠ నివాసో అపితయాత్ మనుష్యలోక యదానుగ్రహదయం విలగ్న వైకుంఠ మతీవ రాజతే. మూలానువాదము. ఆహా, ఈ యదుకులము అతిశయము ప్రశంసనీయము. వైకుంఠవాసులకు భగవత్ భగవత్ పార్షాదుల కంటేను అధికతర శోభా సంపన్నులు వీరు. వీరి అనుగ్రహము వలన ఈ మనుష్య లోకము వైకుంఠ లోకము కంటేను మిగుల శోభిల్లుచున్నది. టీకానువాదము. నేను జగత్తులో కేవలం ఈ యాదవుల కీర్తని గానం చేయుచు భ్రమణము చేయుదునుగాక. ఈ యదుకులము అత్యంత శ్లాఘితమము. వైకుంఠమందలి గరుడాది పార్షాద వర్గముల కంటే శోభాశాలి ఇది. యదుకుల యశస్సు వలన సర్వత్ర విశేషముగా భగవద్భక్తి విస్తరించుచు భగవత్ కరుణా రాశిని కూడా విస్తరింపజేయుచున్నది. కావున ఈ మరణ ధర్మాదులతో కూడిన మానవ లోకము వైకుంఠ లోకమును కూడా అతిక్రమించి మిక్కిలి శోభిల్లుచున్నది. ఫలితముగా యదుకులంపై శ్రీకృష్ణుడి ఎట్టు కరుణయో అట్టి కరుణ వైకుంఠ పార్షాదులపై కూడా కనపడదు. వృత్త దరిద్ర భవతి సఫల ప్రయాస యాసం జనుర్వసతి కేలిచాయం కిలైశాం ఏషాం మహాహరిరాయం నిర్వాస గృహేషు కృపాప్తి పూర్వమకృతై రమయిత విహారహే. మూలానువాదము. ఓ దారిద్రి, నీ తపస్సు ఫలించినది. ఏలయనగా నీ ఒడిలోనే వీరు జన్మము, నివాసము, క్రీడలు అన్నీయూ జరిగినవి. ఇంకను మహానుభావుడగు ఆ భగవానుడు వీరి ఇంటనే నివసించుచు అపూర్వమైన లీలను నిత్యం విరాజిల్లుచున్నాడు. టీకానువాదం. ఈ విధంగా కీర్తించుచు పరమానంద వేషముచే యాదవుల విషయమున విడిచి భూదేవిని సంబోధించుచు పలికెను. కిల అను శబ్దమునకు నిశ్చయముగా అని అర్థము. భగవానుడు దేవిధముగా భూలోకమునకు ఉండెననగా పూర్వము శ్రీ వైకుంఠము శ్రీ అయోధ్యలో కూడా ప్రకటించనని అపూర్వ లీలను దేవకి సుతుడై నిరంతరము ప్రకాశింపజేయుచు నిత్యం విరాజిల్లుచున్నాడు అనెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 103వ శ్లోకం. ఏషాం దర్శన సంభాష స్పర్శానుభమనాశనైః భోజనోద్వాహసనై సదా నైర్దృఢైః దుచ్ఛేదై ప్రేమ సంబాంధై రాత్మ సంవృద్ధతో అధికైః బద్ధ స్వర్గపవర్గేచ్ఛాం చిత్వా భక్తిం వివర్ధయన్ కృష్ణో విస్మృత వైకుంఠో విలాసైస్వైరమక్షణం నవం నవమణిర్వాచ్యం వితనోతి సుఖం మహత్. మూలానువాదం. ఓ యాదవులారా, మీరు అందరూ శ్రీకృష్ణుని దర్శన, స్పర్శన, సంభాషణ, అనుగమన, ఉపవేశన, భోజన, శయన, విహారాది పరస్పర సంబంధము ద్వారా దుశ్చేద్యమైన దైహిక సంబంధము కంటెను అధికతర ప్రేమ సంబంధమును కలిగి ఉంటిరి. అందువలననే ప్రభువు వైకుంఠ వాసమును మరచి అనుక్షణము వివిధ విలాసములతో తన యందలి భక్తిని పెంపొందించుచు మీకు నవనవ అనిర్వచనీయ ముహుస్తుకమును ప్రసాదించుచున్నాడు. టీకానువాదము. శ్రీకృష్ణుడు ఒక్కడే ఆనందించుట కాదు, యాదవులకు కూడా నిరతిశయ ఆనందమును ప్రసాదించుచుండెను. ఆ యాదవుల యొక్క దర్శనాది,
దైహిక సంబంధము మరియు ప్రేమ సంబంధము ద్వారా అబద్ధుడై శ్రీకృష్ణుడు వివిధ విలాసముల ద్వారా అసాధారణ సుఖమును ఇచ్చుచున్నాడు. స్వర్గము మరియు అపవర్గము యొక్క అభిలాషను ఛేదించి ప్రేమ లక్షణ భక్తిని వృద్ధి చేయుచు శ్రీకృష్ణుడు విహరించుచుండెను. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 22వ అధ్యాయం 29వ శ్లోకం 30వ శ్లోకంలో స్వర్గంలోనున్న పారిజాత వృక్షము అచటనున్న సంపద కంటే అధిక సంపద ఈ భూలోకమున గోకులమునందు ఉన్నందున స్వర్గవాంఛను ఛేదించెను. ఇది ఏ కురుక్షేత్ర యాత్రాదులలో శ్రీ యుధిష్ఠిరాదులకు కలిగిన అభిప్రాయము. సారాంశము: శ్రీకృష్ణుడు ఏ విధముగా నరాకృత పరబ్రహ్మ స్వరూపుడో ఆ విధముగానే వాడి యొక్క పరికర స్వరూపులకు యాదవులు కూడా సచ్చిదానంద విగ్రహులే. శ్రీకృష్ణుడు ఎట్లు పరమార్థ వస్తువో కావున సర్వులకు అన్వేషీయుడు అట్లే ఆయన పరికర వర్గము కూడా అన్వేషణీయమే. కారణమేమనగా సపరికర శ్రీకృష్ణ ప్రాప్తి ఎందే లీలారస ఆస్వాదన సార్థకతయున్నది. అన్యదా కేవలము శ్రీకృష్ణ ప్రాప్తి యందు లీలారస ఆస్వాదన అవకాశము ఉండదు. శ్రీమద్ భాగవతం నందు కూడా శ్రీకృష్ణునితో యాదవుల యొక్క తుల్యత ప్రమాణీకరించబడినది. అందువలననే కురుక్షేత్ర యాత్రా సమయమున రాజన్య వర్గము యాదవులతో ప్రపంచాతీతముకు మీ గృహమునందు శ్రీకృష్ణుడు సర్వదా నివసించుచున్నాడు. అందువలన ఈ లోకములో మీరే ధన్యులు. ఏది ఏ విశేష కారణము చేగాక శ్రీ భగవానుడు స్వాభావికముగా మీ వద్ద నివసించుచున్నాడు. అతని దర్శన భాగ్యముచే స్వర్గ అపవర్గ స్పృహ నివృత్తమగుచున్నది. శ్రీకృష్ణుడు కేవలము తన దర్శన కార్యగు భక్తులకు తన శ్రీచరణములనే ప్రసాదించును గాని బహిర్ముఖులకు లభ్యమగు స్వర్గసుఖము లేదా భక్తి శూన్య అపవర్గమును కాని ఈయడు. అతడు మీతో దేహ సంబంధముగను వివాహ సంబంధమును కూడా బద్ధుడైనాడు. ఈ కారణమున భోజన శయనాదులను కూడా మీతోనే చేయుచున్నాడు. సమాన వ్యక్తులతోనే సహగోష్ఠి జరుగుచుండును గదా. ఈ సమస్త వివరణము ద్వారా శ్రీకృష్ణునితో యాదవుల తుల్యత ప్రదర్శింపబడినది. హరే హరే కృష్ణ. నాలాప క్రీడ స్నాన శనాదిషు వర్తమాన అపి స్వాన్యే కృష్ణ ప్రేమాన స్మరంతినా. మూలానువాదము: ఓ యాదవులారా, మీరు కూడా శయన, భోజన, ఉపవేశన, పర్యటన, ఆలాపన, క్రీడ, స్నానాదులయందు శ్రీకృష్ణు ప్రేమచే పులకితులై మీ పుత్ర కళాత్రాలులను కూడా స్మరించుట మరచినారు. టీకానువాదము: యాదవులు వారి వారి కార్యములను చేసుకొనుచున్నను వారి చిత్తము మాత్రము శ్రీకృష్ణుని యందే అవిష్టమై ఉండును. వారికి అమూల్య విషయ సంపత్తి ఉండినను వారు సర్వదా శ్రీకృష్ణ ప్రేమరసమునందే నిమగ్నమై ఉందురు. ఈ విషయము శ్రీమద్ భాగవతము 10వ స్కందములో 10వ స్కందం 90వ అధ్యాయం 46 శ్లోకంలో శ్రీకృష్ణ విష్ట చిత్తులగు యాదవులు శయన, ఉపదేశన, భ్రమణ, ఆలాపన, క్రీడ, స్నాన, భోజనాది విషయములందు కూడా తమ దేహ సంబంధములను విస్మృతి చెందిరి అని చెప్పిరి. కావున పద్మపురాణ కార్తీక మహాత్మ్యమును
అధ్యాయమున శ్రీకృష్ణ సత్యభామ సంవాదమున ఇట్లునన్నది. హే భామిని, నేను బ్రహ్మాది దేవతలు ప్రార్థించినగా ఈ భూమండలమున సపరికరములతో అవతరించి తిని. ఈ యాదవులు కూడా నాతోనే అవతరించినారు. ఓ దేవి, వీరందరూ నా పాదర్శుదులే. వీరు నాకెప్పుడునూ ప్రియులు మరియు నాతో సమానమైన గుణశీలురు. మహారాజాదిరాజయ ముగ్రహసేన మహాద్భుత మహాసౌభాగ్య మహిమా భవతః కేన స్వర్ణ్యతాం. 107 శ్లోకం. మూలానువాదము. ఓ మహారాజాదిరాజా ఉగ్రసేన, నీవు కూడా జగత్తులో శ్రీకృష్ణుని కృపాపాత్రుడవే. మీ యొక్క అద్భుత సౌభాగ్య మహిమను ఎవరు వర్ణింప సమర్థులు? టీకానువాదము. ఈ విషయము యాదవులు మహిమను సామాన్యముగా వర్ణించి, అప్పుడు ఉగ్రసేన మహారాజు భగవత్కృపా పాత్రుడని విశేషముగా నిర్ధారించి, ఓ మహారాజాది రాజా ఉగ్రసేన, నీవు మహారాజుగు శ్రీ యుధిష్ఠిరాదులకు కూడా ఆదిరాజువు కావున ఈ జగత్తులో సుప్రసిద్ధమైన సర్వులకు ప్రత్యక్షానుభవమగుచున్న నీ యొక్క అద్భుత మహిమను ఎవరు వర్ణించగలరు అనగా ఎవరునూ సమర్థులు గారు అని అర్థము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 108వ శ్లోకం. అహో మహాశ్చర్యతరం చమత్కార పరాకరం పశ్య ప్రియజనీ ప్రీతి పారవశ్యం మహాహరేః. మూలానువాదము. అహో, ఏమి మహాశ్చర్యమగు విషయము! నేడు శ్రీహరి భగవానుని చమత్కార జనకమగు ప్రేమిక భక్తులకు అతడు ప్రేమాధీనుడై ఉండుటను కాంచుచున్నాడు. 109వ శ్లోకం. హరే కృష్ణ. కాంచుచున్నాను. 109వ శ్లోకం. యధురాజ భవంతం సా నిషన్నం పరమాసనే అగ్రే సేవకవత్తిష్టన్ సంబోధయతి సాదరం. మూలానువాదము. ఓ యదురాజా, నీవు రాజసింహాసనమును స్వీకరించు సమయమున శ్రీకృష్ణుడు నీ సమ్ముఖమున సేవకుని వలె నిలబడి సాదరముతో నిన్ను సంబోధించు ఇట్లా నేను. 110వ శ్లోకం. భో నిధారయ దేవీతి పుత్యం మమాధి సేతి చ తద్భవత్యో నమో భీష్ణం భవత్సంధినే నమః. మూలానువాదము. హే దేవ, అనుగ్రహముతో వినుము. నేను మృత్యుడను, నన్ను యథాయోగ్యముగా ఆదేశించుము అనెను. కావున నేను అనగా నారదుడు నీకు మరలా నమస్కరించుచున్నాను. మూలానువాదము. ఇచ్చట శ్రీ నారదుడు భవోద్భ్య అనగా భవోద్భ అను పదమును ప్రయోగించుట ద్వారా యాదవులలోకెల్లా మిగుల గౌరవము కలిగి ఉండుటను ప్రదర్శించుచున్నారు. ఎందువలనగా శ్రీకృష్ణ భగవానితో అతనికి గల సంబంధ మహిమను తెలుపుటకు, అంతియే కాక భవత్సంబంధినే నమః అనుట ద్వారా భగవానుని మహిమను కూడా ప్రదర్శించుచు అతనికి కూడా నమస్కరించుచున్నారు. అనగా ఇంకను చూడుడు శ్రీమద్ భాగవతము 10వ స్కందం 45వ అధ్యాయము 14, అలాగే 3వ స్కందం 2వ అధ్యాయం 22వ శ్లోకం. శ్రీ పరీక్షితువాచ తతో బ్రహ్మణ్య దేవానువర్తినో యదో వకిలాః సపాదగ్రహణం నత్వా మాతరుచుర్మహామునిం. మూలానువాదము. శ్రీ పరీక్షిత్తు పలికిన, ఓ మాత, అనంతరము బ్రహ్మణ్య దేవుడకు శ్రీకృష్ణుని అనువర్తించు యాదవులు శ్రీ నారదుని పాదములను పట్టుకుని నమస్కరించుచు ఇట్లు చెప్పసాగిరి. శ్రీ యాదవావుచుః శ్రీకృష్ణస్యాపి పూజ్యస్య మస్మదీయా మహాప్రభో కథమస్మాన్ మహానీచాన్ నీచ వన్నమసి ప్రభో. మూలానువాదము. పరమరాచుడవగు ఓ మునీశ్వర, మీరు మాకు పూజనీయుడగు శ్రీకృష్ణులకు కూడా పూజ్యులు కావున ఎందులకు నీ నీచ వ్యక్తి వలె నీచుల కంటెను నీచులమగు మాకు పలుమార్లు నమస్కరించుచుంటిరి.
113వ శ్లోకం. జితవా కృతి నైపుణ్యా యదిదం నచ్య యోదితం యద సంభావితం న స్వాధ్యాదవీంద్ర ప్రభావతః. మూల అనువాదము. మీరు తమ వాక్చాతుర్యము చే బ్రహ్మను కూడా పరాజయమునర్చితిరి, కావున మీరు ఇంతవరకు ఏ మహాత్యమును వివరించితిరో అది ఆ యాదవేంద్రుని ప్రభావముచే అసంభవము కానేరదని తలంచుచున్నాము. టీకానువాదము. హే వాక్ జితపతే అని సంబోధించటలోని ఉద్దేశం ఏమనినా, నీవు వాక్పతి అగు బ్రహ్మదేవుని కూడా జయించితివి అని భావము. మమ్ములను ఏ కొలదిగా కీర్తించితిరో అది కేవలం మీ వాక్చాతుర్యము మాత్రమే, కానీ తత్వ విచార యుక్తము కాదు. మా మహాత్యమును మీరు వెల్లడించినది శ్రీ యాదవేంద్రుని ప్రభావం వలన అసంభవము కాదు, సత్యమే. 114వ శ్లోకం. తస్య కేనాపి గంధేన కిం వా కశ్చన సిద్ధ్యతి మహాదయాకరో యో అయం నిరుపాది సుహృత్తమః. మూల అనువాదము. ఆ యాదవేంద్రునితో ఏ కొంచెము సంబంధము కలిగి ఉన్నను సర్వులకు సకల సిద్ధులు కలుగును. ఏలననగా అతడు దయకు మూలాధార స్వరూపుడు మరియు నిరుపాధిక సుకృత్రముడు. ఇక అనువాదము. శ్రీ యాదవేంద్రునితో దూర సంబంధం ఉన్నప్పటికీ సకలము సిద్ధించును. ఆయన దయకు ఉత్పత్తి స్థానము, అంతియే కాక ఆయన దయ కించిత్ కూడా ప్రత్యుపకారమును ఉద్దేశించున్నది కాదు, కావున నిరుపాధికము. అందువలన అతడు పరమోపకారి, శ్రేష్ఠ సుహృత్తుడయి ఉన్నాడు. సారాంశము. నిరుపాధిక దయ ప్రత్యుపకారమును కోరడు. అది సహజమగు భక్తవాత్సల్యమగు ప్రక్రియా విశేషము. ఏ దోషము వలనను కూడా ఆ దయావృత్తి ప్రహాసము కాదు, అనగా క్షీణించదు. గుణముచే వృద్ధి కాదు. ఏ దయాపాత్రుని యొక్క గుణముపై ప్రతిష్ఠింపబడునో, అనగా ఆధారమై ఉండునో, అప్పుడు గుణము యొక్క అభావము వలనే లేదా దోష దర్శనము వలన ఆ దయ క్షీణించును. అట్లే నూతన గుణములు ఉద్భవించినప్పుడు దయ వృద్ధి అగుచుండును. కానీ నిరూపాధిక దయ దోష గుణములపై ఆధారపడి ఉండదు, కావున దానికి హాస వృద్ధులు ఉండవు. హరే కృష్ణ మాత. సరే. 115వ శ్లోకం. మహామహిమోపాథోధిః శృతమార్థో అఖిలార్థతః దీనానాథైక శరణం ఏనార్థాధిక సాధకః. మూలానువాదము. అతడు మహామహిమా సాగరుడు, కావున వానిని స్మరించినంత మాత్రమునే అఖిలార్థములను ప్రసాదించును. ఇంకను అతడు దీననాథుడు, అనాథులకు ఏకైక నాథుడు, ఆశ్రయుడు, విశేషముగా హీన జనులకు అధిక ప్రయోజనమును చేకూర్చువాడు. టీకానువాదము. అయినప్పటికీ అతడు కేవలము భక్తులకు వారి వాంఛానుసారమే ఫలప్రదానము చేయుననిట సరికాదు, వాంఛాతీత ఫలమునకు కూడా ప్రసాదించును. కావున మహామహిమాత్ముడు అను పదప్రయోగము చేయబడినది. సాగరం ఏ విధముగా గంభీరము, అపారము, స్థిరము మరియు జలము యొక్క అగాధ నిలయము, అట్లే శ్రీకృష్ణుడు కూడా మహిమాసాగర స్వరూపుడు. సాధకుల యొక్క వాంఛాపూరణ విషయమున అతడు దీర్ఘకాలము లేదా అధికారి, అనధికారి, శ్రేష్ఠ నికృష్ట కార్యములపై దృష్టి నుంచడు. మరణమాత్రముననే అఖిల పురుషార్థములను ప్రసాదించును. అంతేగాక దీనులకు, అనాథులకు ఏకైక ఆశ్రయ స్వరూపుడు. ఆర్తులు, అకించనులు, అనాథలు, ఏ ఆశ్రయము లేని వారు మున్నగు వారికి శ్రీకృష్ణుడు అద్వితీయ రక్షకుడు, ఆశ్రయుడు. వారికి అధికతరమగు అర్థ సాధకుడు, అనగా దీనులు, హీనులు, పరమనీచులు, ధర్మ, జ్ఞాన,
భక్తి రహితుల వాంఛలను సర్వాపేక్ష అధికతరముగా పూరణము గావించును. అందువలన మా వంటి పరమహీనులు దీనుల పట్ల అట్టి వాని కారుణ్యము ప్రకటమైనది. అందువలన మా మహిమను ఏమి కీర్తించుతురో అది శ్రీ యాదవేంద్రుని ప్రభావము వలన అసంభవము కాదు. కానీ తత్వ విచారణము చేసిన ఎడల అది అతని మహిమగానే వెల్లడియకును గాని మాది కాదు. అది కేవలము మీ వాక్చాతుర్యము వలన మమ్ములను కీర్తించిరే గాని అంతకు మించి మరి ఏమీయును లేదు. చదవాలి కదా ఇంకొకటి చదివేను మాట్లాడి పుస్తకం 116. 116 కించష్మాసూధవ శ్రీమాన్ పరమానుగ్రహాస్పదం యాదవేంద్రస్య యో మంత్రీ శిష్యో భృత్యః ప్రియో మహాన్. మూలానువాదము. హే మునీశ్వర, మీరు చెప్పినది అంతయును సత్యమే. కానీ మా అందరిలో ఒక్క శ్రీమాన్ ఉద్ధవుడే శ్రీ యాదవేంద్రుని పరమానుగ్రహమునకు పాత్రుడై ఉన్నాడు. అతడు ఆ ప్రభువుకు మంత్రి, శిష్యుడు, సేవకుడు మరియు పరమప్రియుడు. టీకానువాదము. ఈ విధముగా యాదవులు తమ మహిమాగానమును సామాన్యముగా అంగీకరించి భక్తి స్వభావముచే అతృప్తులై తమను తక్కువగా తలంచుకొనుచు ఏలననగా ఎంత అధికముగా భక్తి ఉన్న ఎడల అంత అధిక అతృప్తిని కలిగియుందురను న్యాయముచే స్వాభావిక ధర్మానుసారము తమ కంటెను ఉద్ధవుణ్ణి భగవానుని యొక్క మిక్కిలి ప్రీతి పాత్రునిగా నిర్ధారించి వాని మహిమను కీర్తింపసాగెను. ఉద్ధవుడు మహాసేవకుడు, యాదవేంద్రుని పరమానుగ్రహ పాత్రుడు, సర్వ సంపదయుక్తుడు. అతడు శ్రీకృష్ణుని మహామంత్రి, మహాశిష్యుడు, పరమప్రియుడు అను సంబంధ చతుష్టయముచే నిరూపించిరి. కావున శ్రీ ఉద్ధవునితో పోల్చిన తాము నికృష్టులమే అని తెలిపిరి. సారాంశము. ఎవని యందు శ్రీ భగవానుని కృపయుండదో అతడు మహాగర్వియగును. ఎవరు అతని కృపాపాత్రులో వారు గొప్ప దైన్యమును కలిగి ఎందురు. ఎవరు ధనమును, జనము, కులము, గౌరవము, విద్య, భక్తి మున్నగు సర్వ విషయములలోనూ సర్వశ్రేష్ఠుడో అతడు దైన్యముచే తనను అత్యంత నీచునిగా తలంచును. కావున వాస్తవమునకు అతడే వినయుడు, అకించనుడు అని తలంపవలయును. ఎప్పుడు వరద వచ్చునో అప్పుడు జలము అన్ని చోట్ల నిండియున్నను కొంతకాలము తర్వాత ఎచ్చట లోతుగా యుండునో అచ్చటనే నీరు నిలిచియుండును కదా. అట్లే సర్వ విషయములందు సరువుల కంటేను శ్రేష్ఠుడైనప్పటికీ తనను అన్ని విధముల హేయముగా భావించువాడే ప్రేమ భక్తికి అధికారి అగునని గ్రహించవలెను. అంతేగాక భక్తి యొక్క స్వరూపగతమగు ధర్మమేమనగా భక్తుణ్ణి సర్వ విషయముల యందు సర్వదా దీన భావాపనునిగా చేయుటయే. అందువలన భక్తుడు స్వరూపతః ఏ విధమైన అభిమానమును చూపడు. ఏ నికృష్ట వ్యక్తి అయినను అతనిని అలక్ష్యము చేసినను కొంచెము కూడా మనమున బాధపడడు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ 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 బృహత్ భాగవతామృతం కి జయ. శ్రీల సనాతన గోస్వామి की जय. హరే కృష్ణ. జపం చేస్తాం. హరే కృష్ణ. నమో ఓం విశ్వరాయ చశ్వశాయ ఉత్తర శమతివతి స్వామి
नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भद्रे समतिवत्ति सौरपदामोदराय स्वामी नित्यनामिने नमसत्वर्तमनाय मणिपुरोत्थाय च प्रपादरसत्वान् विरचानयतायते नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भद्रे समतिवत्ति वेदांत स्वामी नित्यनामिने नमस्ते सरस्वती गौरवाणि प्रचन्ने विशेष शून्यवादी प्राच्यताय से तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 कृष्ण हरे राम कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण राम हरे राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण हरे हरे कृष्ण राम हरे राम हरे कृष्ण हरे 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 कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण
कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण हरे हरे राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम हरे 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 कृष्ण हरे हरे राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम हरे 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 कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्णा हरे हरे राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्णा हरे हरे राम हरे 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 कृष्ण 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 कृष्ण हरे राम हरे हरे जय हरे कृष्ण महामंत्र की जय जय श्रील प्रभुपाद की जय हरे कृष्ण युग धर्म श्री हरि नाम संकीर्तन महायज्ञ की जय हरे कृष्ण जय श्री कृष्ण जितना प्रभु